హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించి 9th అక్టోబర్ 2024న షిఫ్ట్ 2లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ చూద్దాము. దానిలో ఫస్ట్ క్వశ్చన్, ఒక లఘు లోలకం ఒక సెకండ్లో 2 డోలనాలు పూర్తి చేసింది. ఆ లోలకం డోలనావర్తన కాలం ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ హాఫ్ సెకండ్, ఆప్షన్ బి 2 సెకండ్, ఆప్షన్ సి 1/3 సెకండ్, ఆప్షన్ డి 3 సెకండ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హాఫ్ సెకండ్. ఇక క్వశ్చన్ నెంబర్ 2, విద్యుత్ వలయాన్ని తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే ఒక పరికరం అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ బల్బ్, ఆప్షన్ బి విద్యుత్ ఘటం, ఆప్షన్ సి ఫిలమెంట్, ఆప్షన్ డి స్విచ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్విచ్. క్వశ్చన్ నంబర్ 3, మానవులు వినలేని యాంత్రిక తరంగ పౌనపున్యం ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 15,000 హెచ్, ఆప్షన్ బి 1500 హెచ్, ఆప్షన్ సి 150 హెచ్, ఆప్షన్ డి 15 హెచ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 15 హెచ్. ఇక క్వశ్చన్ నంబర్ 4, అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఈ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది. ఆప్షన్ ఏ బిగ్ డిప్పర్, ఆప్షన్ బి ఓరియన్, ఆప్షన్ సి కాసియోపియా, ఆప్షన్ డి జెమిని. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఓరియన్. ఇక క్వశ్చన్ నంబర్ 5, క్రింది వానిలో సరికాని వాక్యం. ఆప్షన్ ఏ CO2 వేడిని బంధించడమే కాక అంతరిక్షంలోకి వేడిని పోకుండా చేస్తుంది. ఆప్షన్ బి గాలిలోని అధిక CO2 కాలుష్యకారకంగా పనిచేస్తుంది. ఆప్షన్ సి మీథేన్, నైట్రస్ ఆక్సైడ్లు గ్రీన్ హౌస్ వాయువులు. ఆప్షన్ డి సముద్రాల నీటి మట్టం పెరుగుదలకు గ్లోబల్ వార్మింగ్ కారణం కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి సముద్రాల నీటి మట్టం పెరుగుదలకు గ్లోబల్ వార్మింగ్ కారణం కాదు అనే అంశం సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 6, పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రక్షక పత్రావళి, ఆప్షన్ బి ఆకర్షణ పత్రావళి, ఆప్షన్ సి కేసరావళి, ఆప్షన్ డి అండకోశం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండకోశం. ఇక క్వశ్చన్ నంబర్ 7, త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రిక్తికలు, ఆప్షన్ బి అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ సి సెంట్రియోల్, ఆప్షన్ డి ల్యూకోప్లాస్ట్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అంతర్జీవ ద్రవ్యజాలం. ఇక క్వశ్చన్ నంబర్ 8, శ్వాస కదలికల పరంగా సరి అయిన జతలను గుర్తించండి. క్రింద కొన్ని జతలు ఇచ్చారు, పరిశీలిద్దాం. ఏ ఉదర వితానం సంకోచించడం, ఉరహ కుహర పరిమాణం పెరుగుతుంది. బి ఉదర వితానం సంకోచించడం, ఉరహ కుహర పరిమాణం తగ్గుతుంది. సి ఉదర వితానం సడలుట, ఉరహ కుహర పరిమాణం పెరుగుతుంది. డి ఉదర వితానం సడలుట, ఉరహ కుహర పరిమాణం తగ్గుతుంది. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ మరియు డి, ఆప్షన్ బి మరియు సి, ఆప్షన్ సి బి మరియు డి, ఆప్షన్ డి ఏ మరియు సి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏ మరియు డి అంటే ఉదర వితానం సంకోచించడం, ఉరహ కుహర పరిమాణం పెరుగుతుంది. అలాగే ఉదర వితానం సడలుట, ఉరహ కుహర పరిమాణం తగ్గుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 9, మూత్రంలో అధికంగా ఉండే అణుఘటకం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కర్బన పదార్థాలు, ఆప్షన్ బి అకర్బన పదార్థాలు, ఆప్షన్ సి ఆక్సలేట్లు, ఆప్షన్ డి నీరు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నీరు. ఇక క్వశ్చన్ నంబర్ 10, పొలం గట్లపై ఈ మొక్కలు పెంచడం నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది. ఆప్షన్ ఏ గ్లైరీసీడియా, ఆప్షన్ బి యూకలిప్టస్, ఆప్షన్ సి సీతాఫలం, ఆప్షన్ డి వేప. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గ్లైరీసీడియా.
ఇక క్వశ్చన్ నెంబర్ 11. ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించే రసాయనాలు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సోడియం క్లోరైడ్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ బి కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా, ఆప్షన్ సి మెగ్నీషియం క్లోరైడ్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఆప్షన్ డి అమ్మోనియం సల్ఫేట్ మరియు బేకింగ్ సోడా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా. ఇక క్వశ్చన్ నెంబర్ 12 అండి. చిరునామాలో ఉన్న ప్రదేశమును సులభంగా గుర్తించడానికి సహాయపడేది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పాన్ సంఖ్య, ఆప్షన్ బి పిన్ సంఖ్య, ఆప్షన్ సి పేరు, ఆప్షన్ డి ఇంటి క్రమ సంఖ్య. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పిన్ సంఖ్య. ఇక క్వశ్చన్ నెంబర్ 13. చేది మహాజనపదానికి రాజధాని ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రతిష్టాన, ఆప్షన్ బి రాజగృహ, ఆప్షన్ సి మధుర, ఆప్షన్ డి సోతివతి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సోతివతి. ఇక క్వశ్చన్ నెంబర్ 14. భారత రాజ్యాంగంలో విద్యా సాంస్కృతిక హక్కుకు సంబంధించిన ప్రకరణలు ఏవి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రకరణ 19 నుంచి 22, ఆప్షన్ బి ప్రకరణ 28 నుంచి 29, ఆప్షన్ సి ప్రకరణ 29 నుంచి 30, ఆప్షన్ డి ప్రకరణ 30 నుంచి 31. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రకరణ 29 నుంచి 30. ఇక క్వశ్చన్ నెంబర్ 15. 1940లో వర్లీ తిరుగుబాటు జరిగిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి బీహార్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. ఇక క్వశ్చన్ నంబర్ 16. రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి సరికాని అంశం గుర్తించండి. ఆప్షన్ ఏ తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఆప్షన్ బి ఒడిశాతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. ఆప్షన్ సి బీహార్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. ఇక ఆప్షన్ డి జార్ఖండ్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒడిశాతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అనేది సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 17. ఆర్థిక బిల్లులు వీరి అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెట్టాలి. ఆప్షన్ ఏ స్పీకర్, ఆప్షన్ బి ముఖ్యమంత్రి, ఆప్షన్ సి గవర్నర్, ఆప్షన్ డి ఆర్థిక మంత్రి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గవర్నర్. ఇక క్వశ్చన్ నంబర్ 18. గ్రామ పంచాయతీ విధులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. క్రింద కొన్ని వాక్యాలు ఇచ్చారు, పరిశీలిద్దామండి. ఏ స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయడం, బి ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, సి నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాల నిర్మాణం మరియు నిర్వహణ, డి గ్రామ పంచాయతీల ప్రణాళికలను ఆమోదించి నిధులు కేటాయించడం. దీనికి మెయిన్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఆప్షన్ ఏ కామా సి కామా డి, ఆప్షన్ బి కామా సి కామా డి, ఆప్షన్ సి ఏ కామా బి కామా సి, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి కామా డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ కామా బి కామా సి. అవేంటో చూద్దామండి. ఏ స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయడం, బి ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, సి నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాల నిర్మాణం మరియు నిర్వహణ. ఇక క్వశ్చన్ నంబర్ 19. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభింపబడిన సంవత్సరం. ఆప్షన్ ఏ 2013, ఆప్షన్ బి 2015, ఆప్షన్ సి 2017, ఆప్షన్ డి 2019.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2015. ఇక క్వశ్చన్ నెంబర్ 20. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ అల్లూరి సీతారామరాజు పాడేరు, ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం, ఆప్షన్ సి పల్నాడు మాచర్ల, ఆప్షన్ డి పశ్చిమ గోదావరి భీమవరం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పల్నాడు మాచర్ల. ఇది సరికాని జత అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 21. మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వింధ్య శ్రేణి, ఆప్షన్ బి సాత్పురా శ్రేణి, ఆప్షన్ సి నర్మదా నది, ఆప్షన్ డి ఆరావళి శ్రేణి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వింధ్య శ్రేణి. ఇక క్వశ్చన్ నెంబర్ 22 అండి. నేర చట్టం క్రింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని 22వ అధికరణం హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కులను గుర్తించండి. క్రింద కొన్ని హక్కులు ఇచ్చారో చూద్దామండి. ఆప్షన్ ఏ అరెస్టు కాబడిన 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు. బి పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని నిందితునికి వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించడం. సి 15 ఏళ్ల లోపు పిల్లలను మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలువరాదు. డి అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు. దీనికి మెయిన్ ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ కామా సి కామా డి, ఆప్షన్ బి కామా సి కామా డి, ఆప్షన్ సి ఏ కామా బి కామా సి, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి కామా డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కామా సి కామా డి. అవేంటనేవి చూద్దాం. ఏ వచ్చేసి అరెస్ట్ కాబడిన 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు. ఇక సికి వచ్చేసరికి 15 ఏళ్ల లోపు పిల్లలను మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలువరాదు. ఇక డి అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు. ఇక క్వశ్చన్ నెంబర్ 23. వినుకొండ రాతి చిత్ర కళాస్థావరం ఈ జిల్లాలో ఉంది. ఆప్షన్ ఏ అనకాపల్లి, ఆప్షన్ బి బాపట్ల, ఆప్షన్ సి చిత్తూరు, ఆప్షన్ డి పల్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పల్నాడు. ఇక క్వశ్చన్ నెంబర్ 24. నీతి సారము అనే సంస్కృత గ్రంథాన్ని రాసినది. ఆప్షన్ ఏ రుద్రదేవుడు, ఆప్షన్ బి గణపతి దేవుడు, ఆప్షన్ సి మహాదేవుడు, ఆప్షన్ డి రుద్రమదేవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రుద్రదేవుడు. ఇక క్వశ్చన్ నెంబర్ 25. బౌద్ధిక విలువ, సాంస్కృతిక విలువ, నైతిక విలువ, వృత్తి విలువ వంటివి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ గమ్యాలు, ఆప్షన్ బి లక్ష్యాలు, ఆప్షన్ సి ఉద్దేశ్యాలు, ఆప్షన్ డి స్పష్టీకరణలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉద్దేశ్యాలు. ఇక క్వశ్చన్ నెంబర్ 26. తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాలలో ప్రతిభ ఉన్న వ్యక్తులచే సాధారణ బోధనా ప్రక్రియలతో రూపొందించిన సాధనమే పాఠ్యపుస్తకం అని ప్రతిపాదించినది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వెబ్స్టర్, ఆప్షన్ బి బేకన్, ఆప్షన్ సి లేన్, ఆప్షన్ డి రైబర్న్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బేకన్. ఇక క్వశ్చన్ నెంబర్ 27. బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించే మూల్యాంకనం. ఆప్షన్ ఏ నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ బి సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ సి లోప నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ డి సమగ్ర మూల్యాంకనం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిర్మాణాత్మక మూల్యాంకనం. ఇక క్వశ్చన్ నెంబర్ 28. సమస్య పరిష్కార పద్ధతి వీరి కృషి వలన ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది. ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి జాన్ డ్యూయి, ఆప్షన్ సి కిల్ ప్యాట్రిక్, ఆప్షన్ డి బిల్లార్డ్.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జాన్ డ్యూయి. ఇక క్వశ్చన్ నంబర్ 29. హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అనేది ఈ భాషా పదం. ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి ఫ్రెంచి, ఆప్షన్ డి జర్మన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు. ఇక క్వశ్చన్ నంబర్ 30. సాంఘిక శాస్త్ర ఆధార పత్రం 2011 దీని ఆధారంగా రూపొందించారు. ఆప్షన్ ఏ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఆప్షన్ బి పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, ఆప్షన్ సి జాతీయ నూతన విద్యా విధానం 1986, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక పత్రం 2010. దీనికి కరెక్ట్ ఆన్సర్స్ అండి మొదటి రెండు అవుతాయి. ఏ కామా బి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, అలాగే పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. ఈ రెండు కూడా జవాబులుగా వస్తాయి. ఇదండి 9th అక్టోబర్ 2024 షిఫ్ట్ 2లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్. ఇలాగే ఇంకా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.